జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీపాల ఘటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కల్తీపాల బాధితులను ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. జగన్ కేవలం బల ప్రదర్శనలు మాత్రమే చేస్తారని, తన సైతాన్ సైన్యం కోసమే యాత్రలు చేస్తారని ఎద్దేవా చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కల్తీపాలపై ఎలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఇది జరిగిందా అని ఆ పేషెంట్లను చూస్తుంటే వాళ్ళకి ఏ మెడికల్ హిస్టరీ లేదు, ఇంతకు ముందు శుభ్రంగా ఉన్న ఆరోగ్యాలు కూడా డయాలసిస్ ట్రీట్మెంట్ జరిపించుకునే పరిస్థితికి, ఆర్గన్స్ షట్ డౌన్ అయిపోయే పరిస్థితికి, వెంటిలేటర్ల మీద ఉండే పరిస్థితికి వాళ్ళ ఆరోగ్యం ఇలా దిగజారిపోయింది అంటే ఇది నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దైర్స్, వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు దీంట్లో. పాలు కొనుక్కోవడం వరకే వాళ్ళు చేసిన తప్పు. కానీ మన రాష్ట్రంలో, మన ప్రభుత్వంలో, ప్రభుత్వాలు అనాలి, 11 సంవత్సరాలుగా ఒక అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నారు. 11 సంవత్సరాలు ఈజ్ నాట్ అ స్మాల్ నంబర్. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తున్నాడు. అది జరుగుతుంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారైనా, ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారైనా ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ పెడుతుందో ఇదే ఉదాహరణ. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తున్నాడు. ఇది ఈ ఒక్క ఇన్స్టెన్సే కాదు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు చాలా మందికి ఉన్న భయాలు ఇది ఒక్క ఇన్స్టెన్సే బయట పెట్టింది అనుకోవాల్సిన పరిస్థితి లేదు. అసలు ఎక్కడ చూసినా ఒక మిల్కే కాదు, గుడ్లైతేనేమి, చికెన్ అయితేనేమి, లేక ఇలాంటి అందరూ జనాలు రెగ్యులర్ గా వాడే పదార్థాలలో కూడా అష్యూరెన్స్ లేని పరిస్థితి ఈ రోజే కాదు, మన రాష్ట్రంలో ఎప్పటి నుండో ఉన్న పరిస్థితి ఇది. ఏ ప్రభుత్వము కూడా ప్రజలకు భరోసా కలిగించే విషయంలో ఏ చర్య తీసుకోలేదు. సివిల్ సప్లైస్ కింద ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి. ఆ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ కి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. అవి సరిగ్గా ఉన్నాయా లేదా అన్న ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. కానీ ఇవేవీ జరగట్లేదు. రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉన్నది ఒకటే అధికారి అంట, ఒకరే అంట. ఆవిడ కూడా ఇక్కడ ఉండదట. అంటే ప్రజల ఆరోగ్యం అంత లోకు అయిపోయిందా అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. అసలు పాలైనా, గుడ్లైనా, చికెన్ అయినా, లేక ఏ నెసెసిటీస్ అయినా కూడా రోజు వాడే పదార్థాలలో కూడా కనీసం సేఫ్టీ మెజర్స్ లేకపోతే, ఒక నిఘా లేకపోతే ఎవరైనా ఏదైనా ఇదే పరిస్థితికే దిగజారుతుంది. ఇది వాస్తవం. ఒక మిల్క్ వెండారు 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ మిల్క్ వెండారు మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే ఇక ఇలాంటివి మన రాష్ట్రంలో ఎన్నున్నాయో కోకొల్లలు ఉంటాయి. అసలు ఏమైనా ప్రజల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వాలకు శ్రద్ధ ఉన్నట్టుగా కనిపిస్తుందా? ఏఐల గురించి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారు ఆలోచన చేయాల్సిన కనీస బాధ్యత ప్రజల ఆరోగ్యం గురించి. ఉన్న ప్రజలకు వాళ్ళ ఆరోగ్యానికి దిక్కులేదు, చూసుకునే దిక్కులేదు. ఇక
పాపులేషన్ పెంచాలని చంద్రబాబు గారు 2, 3, 4, 5 బిడ్డల్ని కనమంటున్నారు. కాస్త చంద్రబాబు గారు ఉన్న ప్రజల గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక బేసిక్ నెసెసిటీ అంటే పాలు అన్నది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో తీసుకునేది. కానీ ఈ పాల విషయానికే వస్తే చాలా మందికి ఉన్న భయాలు, పాలల్లో యూరియా కలిసిందేమో, లేక స్టార్చ్ కలిసిందేమో, లేక డిటర్జెంట్ కలిసిందేమో, లేక నీళ్ళైతే వదిలేయండి, నీళ్లు కలిసినా కూడా సరే పలసబడతాయి కానీ ఆరోగ్యానికి ఏ హాని జరగదు. అది కూడా ఏ నీళ్లు కలిపారో, ఫిల్టర్డ్ వాటరో లేక హైజీన్ ఉందో లేదో అది కూడా తెలియదు. కనీసం పాల విషయానికి వస్తే కూడా ప్రభుత్వం ఒక అష్యూరెన్స్ ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఒక నిఘా సంస్థ అన్నది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉంది కానీ ఎప్పుడూ పనిచేయదు, దేనికి పనిచేయదు, ఏది ఇన్స్పెక్షన్ జరగదు. మన రాష్ట్రంలో ఇప్పుడు ఈ విషయం జరిగింది కాబట్టి హడావిడిగా చాలా చోట్ల హడావిడి చేశారు, టెస్టింగ్లు అన్నారు, 3 రోజులో 4 రోజుల్లో చేశారు, అయిపోయింది. చేయాల్సిన డ్రామా అయిపోయింది. ఇక యథావిధి మళ్లీ పాల గురించి ఎవరు పట్టించుకోరు, ప్రజల ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోరు, మళ్లీ ఇదే స్థితికే దిగజారిపోతుంది. కానీ కనీసం నిఘా సంస్థ అయినా నిరంతరం పని చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఫుడ్ సేఫ్టీ విషయంలోనైనా నిఘా సంస్థ పని చేయాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది? కనీసం సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చాడా? ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది రాజమండ్రిలోని చూశాడా? కనీస బాధ్యత కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వాలు